ఈ రాజశేఖర్ హత్య ఇలాంటి దాదాపు రోజు పేపర్లలో టీవీలలో మనం చూస్తూనే ఉంటాం. నేను ఇది 2021లో ఔరంగాబాద్లో అక్క ఇంటర్ క్యాస్ట్ చేసుకుంటానే అక్క తలని నరికి ఆ తలని ముండెం పట్టుకొని ఊరంతా తిప్పి పోలీస్ స్టేషన్కి పోతాడు. తర్వాత వాళ్ళ కులపోళ్ళందరికీ కూడా నేను చంపిన చూడండి అని ఫోటో తీసి పంపిస్తారనమాట. కులాంతర వివాహం చేసుకుంటే ఎంత తప్పు అనేది సమాజం లోపల కూడా ఇంత దుర్మార్గం ఎందుకు చేసినవు అని అనని పరిస్థితి. తర్వాత సొంత బిడ్డలని చంపింది మనం చూస్తున్నాం, సొంత అల్లుళ్ళని చంపింది మనం చూస్తున్నాం. అంటే ఈ చంపటం అనేది ధర్మం. కులాంతర వివాహాలు చేసుకుంటే చంపటం అనేది ధర్మము. ఈ ధర్మాన్ని పాటించాలి. చంపకపోతే ధర్మం తప్పినట్టు. ఇది అందరి మైండ్లలో ఉంది. ఎవరినైనా మనం ఇప్పుడు ఇంతకుముందు స్కైలాబ్ ప్రెస్ మీట్లో చెప్తున్నప్పుడు చెప్పాడు ఒకటి, ఎస్ఐ కూడా ఏమమ్మా ఎందుకు పెళ్లి చేసుకుంటావు, మీ తండ్రి 20 సంవత్సరాలు నేను దాటితే నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చేనా అని అన్నాడని. ఇది సహజంగానే పోలీసు అంతే అంటారు, ఊళ్ళో పెద్దలు అదే అంటారు. ఈవెన్ కోర్టులు కూడా ఎక్కడ ఏం పట్టుకోడు, నువ్వు మైనార్టీ దాటలేదు అనే పేరిట అతన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళని శిక్షిస్తుంటాడు. అంటే ఇట్లా చెప్పాలంటే ఈ సిస్టమ్ అంతా స్వకుల వివాహాలు చేసుకోవటం ధర్మం, కులాంతర వివాహాలు చేసుకోవటం అనేది తప్పు అని అందరి మైండ్లలో ఉంది. రాజకీయ పార్టీ నాయకులు ఎందుకు రావటం లేదు, మందకృష్ణులు ఎందుకు రావటం లేదు, ఆర్ కృష్ణయ్యలు ఎందుకు రావటం లేదు, ఇతర ప్రజా సంఘాల వాళ్ళు ఎందుకు రావటం లేదు, ఇతర పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఎందుకు రావటం లేదు అంటే ఇదంతా బాధ్యత కాదా? పైగా చాలా ఏమనుకుంటానంటే ఇది మామూలే అనే భావన ఉంది. ఏదైనా చిన్న విషయం వస్తే వాడు టీవీలల్లా చెప్పిందే చెప్పుకుంటా ఉదయం సాయంత్రం దాకా ఇక అదే వేస్తుంటాడు. అది పనికిరాంటి. కానీ ఈ హత్యని గురించి కానీ ఈ దుర్మార్గత్వాన్ని గురించి కానీ విశ్లేషించేటోళ్ళు ఉండరు, మాట్లాడేటోళ్ళు ఉండరు. ఈ సంఘాలన్నీ చాలా ఉన్నాయి. చాలాసార్లు ప్రయత్నాలు చేయటం జరిగింది. నేను వరంగల్లో ఉన్నప్పుడు కూడా 1996లో ఇట్లాంటిది వల్లంపేట నాగేశ్వరరావు ఇంకతో మందిని కలిసి ఈ కులాంతర మతాంతర వివాహితుల వేదికను పెట్టాము. సరే కొంతకాలం అక్కడ కార్యక్రమం చేసాం. అప్పుడు కడియం శ్రీహరి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉండే ఆయన్ని కూడా పిలిచాం. ఇదంతా జరిగింది. మళ్ళీ వీడికి వచ్చినాక కూడా ఊషా గారు ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని కలిసి కూడా చాలాసార్లు ప్రయత్నం చేశాం. కానీ దాన్ని కంటిన్యూ చేయలేదు. దాన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా దాని మీద మనం కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటేంటంటే కడ్జు సుప్రీంకోర్టు జడ్జి ఉన్నప్పుడు తన బిడ్డని నేను చంపుకుంటున్న హక్కు అని కొంతమంది, తర్వాత మా ధర్మం ప్రకారం పెళ్లి చేసుకోవాలి, మా ధర్మాన్ని తప్పిండ్రు అని సుప్రీంకోర్టుకు పోతే ఆయన చాలా స్పష్టంగా తీర్పిచ్చిండు. అసలు కులాంతర వివాహాలే దేశ ప్రయోజనాలకు ఉపయోగము అవసరము అని తీర్పిచ్చిండు. ఎవడి కులం వాడే పెళ్లి చేసుకుంటే ఈ దేశంలో కులం ఎట్లా పోద్ది అని కూడా ప్రశ్నించిండు. నీ కులం తప్ప ఏ కులమైనా పెళ్లి చేసుకోవాలి, అది దేశానికి అవసరం అని చెప్తాడు. అంటే కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం సమీకరించుకొని ఇలాంటి విధేయవాదులందరినీ సమీకరించుకొని మనం పెద్ద ఎత్తున మూమెంట్కి అయితే సిద్ధం కావాల్సిన అవసరం ఉంటుంది. మనం కూడా ఎట్లయిపోతున్నామంటే ఎక్కడన్నా జరుగుతాయి, వారానికో 10 రోజులకో ఒక హత్యలు జరుగుతాయి, కుల ఉన్మాద హత్యలు, మనం ఖండించటం లాగానే అయిపోతుంది. అట్లా కాకుండా అందరూ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడ్డది. దానికోసం జరిగే ఆ ప్రయత్నంలో టీపీఎస్కే కానీ నా వ్యక్తిగతంగా కానీ దీంట్లో పూర్తిగా భాగస్తుని సహకరిస్తానని తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం